సంఘ ప్రార్థనలో భాగంగా మనము దేవుని యొక్క మందిరంలోనికి రాగలుగుటకు దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమైనా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము సంఘ ప్రార్థన కొరకు దేవుని గ్రంథంలో నుండి కొన్ని మాటలు, జీవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము పరిశీలనగా తెలుసుకుని పరీక్షించుకొని మన జీవితాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని దేవునితో సహవాసం, దేవునితో మాటలాడడం అనేది ఈ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప మర్మం. ప్రార్థనకు వచ్చినామంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థం. దేవుడు మన మధ్య కూర్చొని ఉన్నాడు. మన హృదయాలు, మన మనసు దేవునికి అనుసంధానం అయిపోవాలా, కలిసిపోవాలా. అంత గొప్ప సమయము సంఘ ప్రార్థన. ప్రార్థనలో దేవుడు కూర్చొని ఉన్నాడు మనతో. మన మాటలు వినాలని, మన ప్రార్థన వినాలని, మన హృదయాలు శుద్ధి చేయబడి మన ప్రార్థన దేవుని చెవులకు వినపడాలని ఆయన ఆశిస్తున్నాడు. మనం ప్రార్థించకపోవడం వల్ల మన అక్కర్లు ఆయనకు తెలియవని కావు. నువ్వు ప్రార్థించడం అనేది దేవుని యొక్క కోరిక, ఆశ. ఆ విధంగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన విని జవాబును గురించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని సన్నిధి మనతో ఉంది. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, నీవు కూర్చొని ఉన్నావంటే దేవుని సన్నిధి, దేవుడు నీతో కలిసి ఉన్నాడని అర్థం. అప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే విధంగా మన హృదయాలు వాక్యం విని సిద్ధపరుచుకొని ప్రార్థన చేయాలి. ఆ విధమైన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరి మనకు జవాబును గురించుటకు సిద్ధముగా ఉన్నాడనే సంగతి విశ్వాసము, నిరీక్షణ మన హృదయంలో సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే గొప్ప కార్యాలను దేవునితో చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి మనము ప్రవేశిస్తుండగా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. దేవుని యొక్క సహాయం కలుగుతున్న ప్రార్థన చేసుకుంటాం. కన్ను మూసుకొని దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, ప్రార్థన వినేటువంటి గొప్ప దేవ, ఈ సమయంలో నీ బిడ్డలమైన మేము సంఘ ప్రార్థనగా కూడి రాగలుగుటకు మీరిచ్చినటువంటి గొప్ప సమయంలో తండ్రి నీ పాసనలు కూర్చుని ఉండగా దేవా, నీ స్వరాన్ని మాకు వినిపించు. నీ ఆత్మచేత నీ జీవపు మాటలు మాకు తెలియజేసి ప్రభా, మేము ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నీ సన్నిధికి మా ప్రార్థన విన్నపములు చేర్చుకోవాలో, మా జీవితంలో కావాల్సినటువంటి బలహీనతలు తీసివేసి బలపరచబడవలసినటువంటి నీ యొక్క గొప్ప క్రియలు మాలో కుమ్మరించమని ప్రార్థిస్తూ, ఈ విధంగా తండ్రి సంఘముగా మా ప్రార్థన విని మాకు జవాబు ఇచ్చింది కొరకై తండ్రి నీ బలమైన స్వరాన్ని మాకు వినిపించు. నిలబడుతున్నది దాసుని మీరు అభిషేకించు. నీ శిరసాటం కలుగుపరుచుకుని నీలోకి గోరుగా పడుకున్నాను దేవా. నాకు మాకు కావాల్సిన నీ యొక్క జీవిత మాటలు మొదలైచ్చి చేతులు వేసుకున్నప్పుడు ఆటంకాన్ని దూరుకొచ్చు. రావాల్సిన వీళ్ళు తరపెట్టి తీసుకొని రండి. కృప చూపించి మా మధ్య సింహాసనాశనుడుగా ఉండి మమ్మల్ని కాపాడి దేవా, ఈ సమయంలో నీ సన్నిధిలో మేము నిందారహితులుగా మా హృదయాలు పడవేసుకొని మా విన్నపములు, మా ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధికి చేరే విధంగా ఉన్నట్లు కృప చూపించమని మమ్మల్ని చేతులకు అప్పగిస్తూ నీ నామని మేము తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థన
ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు తిప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. కాబట్టి దేవుడు ఈ సాయంకాల సమయంలో సంఘ ప్రార్థనగా మనం నీతిమంతులుగా తీర్చబడాలని దేవుని యొక్క ఆశ, మన ప్రార్థన వినాలని దేవుని యొక్క ఆశ. ఈ సమయంలో మన యొక్క ప్రార్థన అంశం ఏమిటంటే ప్రార్థించుటకు కావలసినటువంటి యోగ్యతలు. ప్రార్థించుటకు కావలసినటువంటి యోగ్యతలు బైబిల్ గ్రంథంలో చూసుకొని మనము ఆ యోగ్యతలు కలిగి మనం ఉన్నామా లేదా పరీక్షించుకొని, ఒకవేళ లేనట్లయితే వాటిని నాకు అనుగ్రహించుకోవా అని ప్రార్థించి ఆయన సన్నిధిలో మనము సంపూర్ణముగా నీతిమంతులముగా ఆయన కన్నులు మన మీద ఉండేటట్లు, మన ప్రార్థన ఉన్నట్లు, మనము ఈ సమయంలో సిద్ధపడినట్లు దేవుడు మరి కృప చూపించుటకు ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వారుగా ఉండాలి. చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1-2 వచ్చిన. 2వ అధ్యాయం 1-2 వచ్చిన. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తులను చేయమని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఈ విధంగా నువ్వు ప్రార్థించడం ద్వారా మన రక్షకులకు దేవుని దృష్టికి మంచిది అని రాయబడింది. మన రక్షకులకు దేవుని దృష్టిలో మంచిది ఏదైనా ఉంది అంటే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయడమే, ఇతరుల భారాన్ని నీ భారముగా భావించుకోవడమే, ఇతరుల యొక్క బలహీనతల కొరకు ప్రార్థించడమే, ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రార్థించడమే దేవుని దృష్టిలో మంచిది ఏదైనా నువ్వు చేయాలనుకుంటే. నీ స్నేహితుడి కొరకు ఎంతో మేలు చేసి ఉంటావు, నీ బంధువుల కొరకు ఎంతో మేలు చేసి ఉంటావు, నీ యొక్క ఇరువురు వారికి ఎంతో మేలు చేసి ఉంటావు. ఇది ఈలోక సంబంధమైన మేలు, అది దేవుని దృష్టికి యోగ్యమైనది కాకపోవచ్చునేమో కానీ దేవుని దృష్టికి మంచిది నువ్వు ఏదైనా చేస్తున్నావంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన నువ్వు చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే, ఈ విధంగా చేసినప్పుడు నీ భక్తి ఏ విధంగా ఉండాలా? సంపూర్ణమైన భక్తి కలిగిన వాడిగా ఉండాలా? మాన్యత కలిగిన వాడిగా ఉండాలా? సమాధానము, మర్యాద కలిగిన వ్యక్తిగా, వినయ విధేయతలు కలిగిన వ్యక్తిగా దేవుని యొక్క లక్షణాలు నీలో సంతరించుకొని ఉండాలి. కాబట్టి సంపూర్ణ భక్తి, మాన్యత నువ్వు కలిగి ఈ విధమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుని దృష్టిలో అది మంచిదే కావడమే, దేవుని దృష్టిలో అది గొప్పగా మరి ఎంచుకోవడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ విధంగా మానవుడిగా భూమి మీద నువ్వు చేసేటువంటి మంచిది ఏదైనా ఉందంటే ఇరువురు వారికి కీడు చేయాలి, నీ స్నేహితులకు కీడు చేయాలి, దేవుని బిడ్డలకు కీడు చేయాలి, ఎవరికి కీడు చేయాలి. మంచిది చేయాలనుకుంటే వారిని సమాధానపరచుటకు సిద్ధం కావాలి. ఒకరు మనం లేదని అన్నారు, పొరుచుకో, కీడు చేయొద్దు, ప్రతీకారం చేయొద్దు, ఇవేమి మనలో ఉండకూడదు. ఆ విధంగా నువ్వు జీవించినప్పుడే సంపూర్ణ భక్తి మాన్యత నీకు. ఆ విధంగా నువ్వు అలాంటి భక్తి మాన్యత కలిగి జీవించినప్పుడే ఇతరుల యొక్క బాధలు నువ్వు అర్థం చేసుకుంటావు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావు, ఆ బాధ నీ బాధగా భావించుకుంటావు.
అనిపించుకుంటావు. అప్పుడే దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. అప్పుడే నీ ప్రార్థన, నీ నోరు తెరవగానే నీ ప్రార్థన ఆయన చెవిని ఎదుగు తీసుకొని వచ్చి వినేదానికి సిద్ధంగా ఉంటాడు. ఆ విధంగా నువ్వు సంపూర్ణ భక్తికి మాన్యత కలిగి జీవిస్తే, నువ్వు ఆ విధంగా నువ్వు సిద్ధపడితే నీ జీవితంలో నెమ్మది సుఖాన్ని అనుభవిస్తావన్న సంగతి కూడా కింద రాయబడింది 2 మాటలు. నెమ్మది సుఖం, దేవుడిచ్చే సుఖం, దేవుడిచ్చే నెమ్మది నీ జీవితంలో, నీ కుటుంబంలో కొన్ని పారాలేనంటే నీ జీవితాన్ని ఈ విధంగా మార్చుకో. ప్రార్థన జీవితంగా మార్చుకో. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి జీవించడం నేర్చుకో. మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు మనోహరంగా రాయబడింది. సంఘముగా అయితేనేమి, కుటుంబముగా అయితేనేమి, వ్యక్తిగతంగా అయితేనేమి ఆశీర్వాదం అందులో దాచబడి ఉంది. అంత గొప్ప ఆశీర్వాదమే నీకు ఇవ్వబోతున్నాడు, అంత సుఖాన్ని ఇవ్వబోతున్నాడు, అంత నెమ్మది ఇవ్వబోతున్నాడు. నువ్వు సంపూర్ణ భక్తి మాన్యత నువ్వు కలిగినాడు. ఈ విధంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు నువ్వు ప్రార్థించిన నాడు నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు అత్యధికముగా ఆశీర్వదించడానికి, తన యొక్క ధననిధిలో నుండి నీ సమస్తం నీ ఎదుట కుమ్మరించడానికి, తన ఐశ్వర్యంలో నుండి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఎన్నడూ కూడా మరి స్వార్థపరుడు కాదు. ఎన్నడూ కూడా ఇవ్వకుండా ఆపు చేసేవాడు కాదు. నువ్వు దేవుడికి ఎంత దగ్గరగా వస్తావో, ఎంత దేవుడి ఇష్టడైన కుమారుడుగా జీవిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అంతగా నీ కుటుంబాన్ని సరిచేస్తాడు, అంతగా నీ కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణకు సాధిస్తాడు. నువ్వు ప్రార్థిస్తే, ప్రార్థన లేకపోతే మన కుటుంబంలో ఉండే వాళ్ళు ఎట్లా రక్షణ పొందుతారు? మన ఇరుగు వారు ఎట్లా రక్షణ పొందుతారు? మన గ్రామస్తులు ఎట్లా రక్షణ పొందుతారు? మన కాలనీలో ఉన్న వారు ఎట్లా రక్షణ పొందుతారు? ప్రార్థన, ప్రార్థన నీ భారం. అయ్యో, ఎంతో మంది నరకానికి దూరుతున్నారు, ఎంతో మంది నరకంలో యుగం కావడానికి సిద్ధపడుతున్నారు. నిన్ను నమ్ముకున్న నేను, నా పాత్ర ఏమిటి భూమి మీద అని ఏనాడైనా ఆలోచించినవా? దేవుని సైనికునిగా, దేవుని యొక్క అర్హత పాత్రగా నువ్వు ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ యొక్క ప్రార్థన ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించే ఆ భారం నీకున్నప్పుడు దేవుని కొరకు నువ్వు చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే ఇదిగో ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇతరుల రక్షణ కొరకు నువ్వు నీ జీవితంలో క్రియారూపముగా దేవుని తరపున దేవుని సాక్ష్యాన్ని నువ్వు బోధించాలా. అనేకులను దేవుని ఎదురు నడిపించడానికి నీ శరీరం, నీ తనువు, నీ మనసు సమస్తం దేవునికి అంకితం చేయాల. ఎవడైనా నన్ను వెంబడించబోయిన ఎడలా తాను ఉపేక్షించుకోవడం లేదు. ఎవరు కూడా ఉపేక్షించుకొని ఏది వదులుకోవాలా? మనకు ఈలోక సంబంధమైన ఏది లాభకరమైనదిగా ఉన్నదో దేవుని దృష్టిలో దాన్ని వదులుకోవాలి. దేవుని పనికి అడ్డముగా వచ్చే పనిదాన్ని కూడా దూరపరుచుకోవాలి. ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుళ్ళు నువ్వు చూడగలుగుతావు. దేవుడు చేసే గొప్ప కార్యాలు నువ్వు చూడగలిగిన నాడే అనేకులు దేవుడు నీ ఎదుగు నడిపిస్తారు, నీ ఇంటికి నడిపిస్తారు, నీ సంఘానికి నడిపిస్తారు. మొదట మనం స్వార్థికులుగా, మన జీవితమే స్వార్థగా మారాలి, మంచితనమే స్వార్థగా మారాలి. దేవుని యొక్క శిష్యులుగా మనము లోకానికి కనపడాలా, అది మెయిన్. దేవుని శిష్యులుగా లోకానికి కనపడాలా, దేవుని స్వార్థ ప్రకటించాలా. నీకున్న దాంట్లోనే దేవుని యొక్క స్వార్థ, దేవుని యొక్క మరి పరిచర్యకు నీ యొక్క బలము, నీ శక్తి, నీ ఆలోచన ఖర్చు పెట్టడం నేర్చుకోవాలా. అవి ఏమీ లేకుండా నేను దేవుని నమ్ముకున్నాను, ప్రార్థన పెట్టుకోతున్నానంటే లాభం లేదు. క్రియలు లేని విశ్వాసం మృతమంటాడు. క్రియలుండి విశ్వాసం లేకుండా, విశ్వాసం నుండి క్రియ లేకుండా ఏది ఒకటి తక్కువైనా కూడా బుద్ధి లేని కనికలలో, సిద్ధలలో నూనె తక్కువైనట్టే అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడాలా, నువ్వు దేవుని యొక్క బిడ్డగా మారాలా, దేవుని యొక్క క్రియలు నీలో జరగాల, అనేకులకు నీ యొక్క పరిచయం తెలియజేయబడాలా. మనుషులు ఎదురు నన్ను ఎవడు ఒప్పుకును, పరలోక ముందు నా దూతలు ఎదుట నా తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటున్నాను.
దాచిపెడుతున్నావా దేవుని? అలాంటి స్థితి ఉన్నట్లయితే పేదోదరా నేటి నుంచి క్రైస్తవ దేవుని బిడ్డగా, దేవుని శిష్యుడిగా, దేవుని సైనికులుగా నువ్వు జీవిస్తూ ప్రార్థన అనేకుల నిమిత్తం చేతులెత్తేవారుగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మంచివాడుగా, మంచి బిడ్డగా దేవుడిని నేను ముద్ర వేయాలని కోరుతున్నాను. సంఘముగా మన విధంగా అనేకుల నిమిత్తం ప్రార్థించడం ద్వారా మన దేవుడు మరి గొప్ప కార్యాలు మన ద్వారా చేయాలని ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ఆ విధంగా మన కుటుంబాలను కూడా జీవించి ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి ప్రార్థించుటకు కావలసిన యోగ్యతలు మనలో ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం చూసుకొని మొట్టమొదటిగా చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. కాబట్టి సుంకరి యొక్క ప్రార్థన ఏ విధంగా దేవుని యొక్క గ్రంథంలో సుంకరి యొక్క ప్రార్థన ఏ విధంగా రాయబడింది చూడండి. సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక దేవాలయంలోనికి వెళ్ళాడు. పరిసేయుడు దేవాలయంలోనికి వెళ్ళినాడు. తన యొక్క ప్రగల్భాలన్నీ, తను చేసేటువంటి క్రియలన్నీ దేవునికి తెలియదని చెప్తూ ప్రార్థన చేస్తున్నాడు. సుంకరైతే ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ఒకటే మాట, తన హృదయంలో ఉన్నటువంటి స్థితి కూడా దేవుని సన్నిధిలో పడవేసుకున్నాడు. ఆ యొక్క ఆలయంలోనికి వెళ్ళడానికి కూడా నేను ఎక్కడ కాదు దేవా, నేను పాపినైన నన్ను కరుణించు. ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థనను దేవుడు విని సుంకరి యొక్క ప్రార్థన ద్వారా ఆయన నీతిమంతులుగా తీర్చబడి ఇంటికి వెళ్ళేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, వినయ విధేయతతో కూడినటువంటి ప్రార్థన నీకు, నాకు, మనందరికీ ఉండాలని. ప్రార్థనలో మనకు ఉండవలసిన యోగ్యత ఏమిటి అంటే వినయము విధేయత. దేవుని సన్నిధిలో వినయము విధేయతతో నువ్వు ప్రార్థించినట్లయితే మొట్టమొదటిగా నీ హృదయంలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి దోషం దేవునికి నీకు అడ్డముగా ఉందేమో నువ్వు పరీక్షించుకుంటే నీ మనస్సాక్షికి దేవునికి మాత్రమే తెలుస్తుంది, పక్కవారికి తెలియదు. ఆ విధంగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో పడవేసుకొని ఈ సుంకరి వలె వినయ విధేయతతో నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుడి మీద ఉన్నాయి. దేవుని దృష్టి నీ మీదకి వస్తుంది. ఆయన చెవిని వైపు మార్చుకుంటాడు. ఆ విధంగా వినయ విధేయతతో మనం ప్రార్థించే యోగ్యత మనకు ఉండాలని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. రెండవ యోగ్యత చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. తర్వాత మనమేమి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే చాలు. కాబట్టి ప్రార్థించుటకు కావలసిన యోగ్యతలు రెండవది, నువ్వు ధైర్యంతో ప్రార్థించాలంట.
ధైర్యంతో ప్రార్థించాలా దేవుని సన్నిధిలో. నీకు ఒక ధైర్యం ఉందా? నీ జీవితాన్ని బట్టి, నీ హృదయాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వచ్చినావా? వచ్చి ధైర్యంతో నువ్వు ప్రార్థించాలన్నటువంటి తీర్మానంతో కూర్చుని ఉన్నావా? ప్రార్థించేటకు కావలసిన యోగ్యతలో రెండవది, ధైర్యముతో నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనలో దోషము లేనప్పుడు. మనలో దోషం లేనప్పుడు. ఆదికాండంలో రాయబడింది 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? నువ్వు సత్క్రియ చేయని ఎడల తలనెత్తుకున్నావా? ధైర్యం, ధైర్యం. మంచి సత్క్రియ అంటే మంచి క్రియ. నువ్వు సత్క్రియ చేయని ఎడల తలనెత్తుకున్నావా? మంచి క్రియలు చేసేవాడు, నీతిమంతుడు ఎప్పుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధికి నువ్వు రావాలంటే నువ్వు ధైర్యవంతుడిగా ఆయన సన్నిధిలో కూర్చొని మొరపెట్టేవాడుగా ఉండాలి. కాబట్టి రెండవదిగా ప్రార్థించడానికి కావలసిన యోగ్యతలో రెండవ యోగ్యత ఏంటంటే ధైర్యముతో ప్రార్థన చేయాలి. ధైర్యముతో నీ మనస్సాక్షి, నీ యొక్క హృదయం దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉందా? ప్రార్థించేటువంటి ధైర్యం నీకుందా? నా మాట వింటాడన్న ధైర్యం నీకుందా? అలా యోగ్యత, ప్రార్థించే యోగ్యత, ధైర్యం ఆయన సన్నిధిలో నీకున్నట్లయితే మన యొక్క ప్రార్థన వినుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ధైర్యముగాను ఆయన సన్నిధిలోకి రావాలని కోరుతున్నాడు. మూడవ యోగ్యత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. మూడవ యోగ్యత, ప్రార్థించడానికి కావలసిన యోగ్యతలలో మూడవది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు నన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కాబట్టి ప్రార్థించడానికి మూడవ యోగ్యత, మనకు ఉండవలసిన యోగ్యత ఏమిటి అని మనం గమనించినట్లయితే ప్రార్థనలో విశ్వాసం ఉండాలా. విశ్వాసం అంటే నమ్మకం. ఎవరి మీద నమ్మకము? దేవుని మీద నమ్మకం ఉండాలా. ఏమని ఉండాలా అని మనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెలుగువారికి ఫలము దయచేవాడని నమ్మవలని. ఈ నమ్మకం ఉండాలి. నమ్మాలంటే ఏమి నమ్మాలి? తన యొద్దకు వచ్చేవారికి, తన యొద్దకు వచ్చి ప్రార్థించే వారికి ఫలము దయచేయగల దేవుడిని నువ్వు నమ్మాలా. ఆ నమ్మకమే విశ్వాసం. ఆ విశ్వాసమే నీలో ఉండి ప్రార్థన చేయాలా. ఆ విధంగా ప్రార్థన చేస్తేనే నీకు దేవుడు జవాబిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండాలంటే అసాధ్యము. విశ్వాసం అనేది లేకపోతే దేవునికి నువ్వు దేవుని దృష్టిలో ఇష్టడు, ఇష్టమైన కుమారుడు, ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండలేవు. విశ్వాసం ఉంటేనే నువ్వు దేవుని బిడ్డవు. విశ్వాసం ఉంటేనే నీకు ప్రార్థన వింటాడన్న నమ్మకం నీలో కలుగుతుంది. విశ్వాసం ఉంటేనే నీ జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది అని మనము నమ్మవలెను కదా. కాబట్టి ప్రార్థించుటకు మూడవ యోగ్యత ఏమయా అని మనం చూసినట్లయితే విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అది మూడవ యోగ్యత. నాలుగవ యోగ్యత చూస్తాం. కీర్తన 145 కీర్తన 145:18. కీర్తన 145:18 వచ్చింది. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూసారా?
తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. ఇక్కడ అబద్ధం కూడా ఉంటుంది. నిజము అన్నప్పుడు అబద్ధం కూడా ఉంటుంది కదా. విశ్వాసం లేనప్పుడు ఆ ప్రార్థన మన ప్రతివాదికి చెందుతుంది. ప్రతివాది అయినటువంటి సైతానికి చెందుతుంది. ఎందుకు? విశ్వాసం లేకుండా ప్రార్థించేవాడు నా బిడ్డ. ప్రతివాది కోరేటువంటి ఆశలు నీ ప్రార్థన విఫలమైపోదు, ప్రార్థన ఉదయిపోతుంది. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ అనగా ద్రావిడిది. నిజము అంటే నిష్కాపటముతో నువ్వు ప్రార్థన చేయాలి. నీ హృదయం నిందారహితముగా ఉండాలి. నీ ప్రార్థనలో నిజం ఉండాలి. నీ హృదయంలో నీతి ఉండాలి. నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. నిజముగా ప్రార్థించేటప్పుడు నీకుండవలసిన యోగ్యత ఏమిటంటే నువ్వు మా ప్రార్థించే ప్రార్థన నిజమైనదిగా ఉండాలి, నిష్కాపటమైనదిగా ఉండాలి, నిందారహితమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థన సరాసరి దేవుని యొక్క చెవుల ఎద్దకు నిలుచుంది. నిజంగా మొరపెడుతున్నాము, పెదాలతో వెలిస్తున్నాము. హృదయం ఏరుసాటు ఉంటుంది, మనసు ఇక్కడ ఉంటుంది. మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటుంది. నేర్చుకున్న ప్రార్థన చేస్తుంటారు చాలా మంది. నేర్చుకున్న ప్రార్థన కూడా ఉంది, వేషధారణతో కూడిన ప్రార్థన ఉంది, పరిశీలన వలె. కాబట్టి నిజంగా ప్రార్థన చేయి. దేవుడు నా ముందు కూర్చొని ఉన్నాడు, నా ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. నా అక్కర ఇది కదా, నా అక్కర తీర్చబడాలంటే జీవగ్రంథంలో దేవుడు చెప్పినటువంటి రాజుల కొరకు, మనుషుల కొరకు, అధికారుల కొరకు, ఇరుకుల వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, వ్యాధులతో పడి ఉన్న వారి కొరకు, దిక్కులేని వారి కొరకు, అనాథుల కొరకు, విధవరాల కొరకు చేతులెత్తు ప్రార్థించే నీ అక్కర తీర్చబడుతుంది. ఈ గొప్ప మర్మ మన సంఖ్య. ఇతరుల కొరకు నీ భారము, వారి భారం నీ భారముగా భావించి ఎప్పుడైతే ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో నీ భారాన్ని దేవుడు తొలగిస్తాడు. ఇది గొప్ప మర్మం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు తన క్షేమ స్థితిని మరలా అతనికి అనుగ్రహించినాడు రెండంతలుగా. నాకు ఈ ప్రభా, నాకు ఈ ప్రభా, నాకు ఫలాని మోటార్ సైకిల్ ఈ ప్రభా, ఫలాని ఆస్తి ప్రభా, ఫలాని బంగారు ప్రభా, ఫలాని డబ్బు ప్రభా, నాకు ఈ లోకంలో సుఖపడడానికి అన్ని వస్తువులు కొని ప్రభా అని అడగడం కాదు. ఆ విధంగా అడిగితే దేవుడు జవాబిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఇస్తాడు. ఆ ఇష్టమైన ప్రార్థన సొలొమోను మహారాజు చేసినాడు. బంగారం అడగలేదు, ఘనతను అడగలేదు, డబ్బును అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయం అడగలేదు. దేవుని ఆయన ఒకటే మాట అడిగినాడు, అయ్యా నీ రాజ్యాన్ని పరిపాలించు, నాకు జ్ఞాన వివేకం హృదయం నాకు దయచేయి. సుఖని ప్రార్థన చేసినాడు, పాపినైన నన్ను కరుణించని. ప్రార్థన చేయడానికి చూస్తున్నాం. ప్రార్థన దేవుడికి అంగీకార యోగ్యముగా ఉండాలని ప్రార్థన ఏదైనా సరే. ఆ ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు, ఆ ప్రార్థనలో అవిశ్వాసం ఉండకూడదు, ఆ ప్రార్థనలో పాపం దాచబడి ఉండకూడదు, ఆ ప్రార్థనలో నిజము ఉన్నప్పుడే దేవుడు వింటాడు. అదే ప్రార్థించడానికి మరి కావలసినటువంటి యోగ్యతలలో మన ప్రార్థన నిజమైనదిగా ఉండాలి, నిజముగా ప్రార్థించే వారుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఐదవదిగా ప్రార్థించడం కావాల్సిన యోగ్యతలో ఐదవ యోగ్యత చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. చూసినారా? ఈ యొక్క లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యుద్ధకు వచ్చి మాటికి గోదాడుతుందంట. మాటికి గోదాడుతుందంట. ఏమని గోదాడుతుంది? నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా.
అని మాటికి అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతికి దగ్గరకు వస్తా ఉంది. ఈ అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతి దేవునికి భయపడేవాడు కాదంట, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదంట. అటువంటి గర్వంతో ఉన్నటువంటి అన్యాయస్తులైనటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చింది ఒక విధవరాలు. అంత అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మనసు మారడానికి గల కారణం ఏంటి? పట్టుదలతో వచ్చింది, విసుగు లేకుండా వచ్చింది, మాటికి వచ్చింది, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చినప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, తాను నిత్యం మొరపెడుతున్నటువంటి ప్రజలు ఇంతగా మొరపెడుతూ ఉన్నప్పుడు వారికి న్యాయం తీర్చడా, వారికి త్వరగా న్యాయం తీర్చుతూ ఉంటాయి. మన దేవుడు అడుగు వాటిన్నిటికంటే, ఊహించు వాటిన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. నువ్వు కోరితే ఒకరు 5 కోరుతావు అనుకో, దేవుడు నీకు 50 ఇవ్వాలని కోరుతున్నాడు, 20 ఇవ్వాలని కోరుతున్నాడు, 100 ఇవ్వాలని కోరుతున్నాడు. నువ్వు కోరేది ఒకటే, నువ్వు కోరేది 5. దేవుని ఆశయం ఉంటాడ, నువ్వు 1 కోరితే ఆయన 10 ఇవ్వాలని కోరుకుంటాడు. అంత గొప్ప ధారాళమైనటువంటి ఉదారత్వం కలిగినటువంటి ఆ యొక్క గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి మన దేవుడు సమస్తం నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే నువ్వెందుకు తీసుకోలేకపోతుంటున్నావు? నువ్వెందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతుంటున్నావు? మనలో ఎక్కడో బలహీనతలు ఉన్నాయి. కాబట్టి ప్రార్థించడానికి కావాల్సిన యోగ్యతలు 5వది పట్టుదల, విసుగు లేని తనము. విసుగు లేకుండా ప్రార్థన చేయాలా, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా. అంతగా మాటికి గోదాడుతున్నాడు అన్న విధవరాలు, మాటికి గోదాడుతున్నాడు. తన మనసులో అనుకున్నాడంట ఆయన, ఈమె మళ్ళీ నా ఎదుగు రాకుండా ఉండాలంటే ఈమెకు నేను న్యాయం తీర్చాలి. తీర్మానం అయిపోయింది. ఒక మనిషి ఆ విధంగా అనుకున్నప్పుడు దేవుడు ఆ విధంగా అనుకుంటాడా? దేవుడివి దేవుని అనుసరిస్తూ, దేవుని పనులు చేస్తూ, దేవుని ఇష్టంగా జీవిస్తూ, దేవుని సంఘంలో అంగముగా పెరుగుతున్న నీకు త్వరగా న్యాయం తీర్చడా? నమ్మవా? నమ్మవలేదు కదా. 5వ యోగ్యత, 6వ యోగ్యత చూద్దాం. 6వ యోగ్యత అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థించుటకు కావలసిన యోగ్యతలు 6వది అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. ఆసక్తి ఉంటుంది, కొంచెం అది అత్యాసక్తి ఉంటే అది బలమైనటువంటి శక్తి. అది సంఘం అంట పేతురు చెరసాలలో ఉంచబడి ఉన్నాడు, సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. సంఘం అయితే ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తా ఉందంట. అత్యాసక్తి మనలో ఉన్నట్లయితే నీ సమస్య నీకు అసాధ్యం కావచ్చు, నీ రోగం నీకు అసాధ్యం కావచ్చు, నీ ఇంటిలో భయంకరమైనటువంటి కరువు నీ ఇంటిలో సంభవించవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది కాదు. నమ్మితే, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇలాంటి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండి నీ రోగం విషయమై, నీ కుటుంబ బిడ్డల విషయమై, నీ అక్కర్ల విషయమై సమస్తము సమకూరి దేవుడు జరిగించాలంటే సంఘ ప్రార్థనలో అత్యాసక్తితో ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయి, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయి. నీ మనసు పడవేసుకో, వ్యర్థమైన తలంపులు దూరపరుచుకో, దేవుడు ఉన్నాడన్న భయం భక్తి నీలో పెంచుకో.
నువ్వు చెల్లిస్తున్నావంటే, నీ ఊపిరి కలిగి బతుకుతున్నావంటే అది దేవుని దయాన్న సంగతి గుర్తుపెట్టుకో. రేపేమి సంభవించిందో నీకు తెలియదు. నీ జీవన ఏర్పాటు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారం అందులో కనుక ఆవిరైపోయేటువంటి మన జీవితాన్ని దేవుడు నేటి సజీవులుగా ఉంచి తన సంఘంలో ఒక సంఘముగా ఏర్పాటు చేసి ప్రార్థించేటువంటి గుంపులో నేను చేర్చినాడంటే నువ్వు ఎంత ధన్యుడువో. కాబట్టి పట్టుదలతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, నీకు యోగ్యతలుగా ఉండాలి, ఒక అర్హత కలిగిన ఉండాలి. అది మనలో ఉందో లేదో అంటే మన ప్రార్థన విని మన అక్కలు తీరుస్తాడు, మన సమస్యలు తీరుస్తాడు, మన వ్యాధులు దూరపరుస్తాడు, మనకున్న నష్టాలు కష్టాలని దూరపరుస్తాడు. నీవు దేవుని దృష్టికి మంచి ప్రార్థన చేయి. చివరిగా చూసుకొని ఆ ప్రార్థనలో కోసం దేవుని ప్రార్థించడం యోగ్యతలలో మరి చివరి యోగ్యత చూస్తాం. చివరి యోగ్యత మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. పద్నాలుగు వచనం 15వ వచనం. ఆయనను బట్టి మనం కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది. మనం ఏమి అడిగినను మన మనవి ఆలకించునన్నదియే. కాబట్టి చివరిగా ప్రార్థించడానికి మనకు ఉన్నటువంటి యోగ్యత, ఏమి యోగ్యత ఉండాలి? దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి. దేవుని చిత్తం తెలుసుకోవడం ఎప్పుడు? ప్రతిదినము మనం బైబిల్ చదవాలి, ప్రతిదినం పుట్టు ప్రార్థన కలిగి ఉండాలి, ప్రతిదినం వాక్యంలో వాక్య వెలుగులో మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ విధంగా సంఘ క్రమంలో, ఈ విధంగా కుటుంబ జీవితంలో బైబిల్ గ్రంథంలోని మాటలు మనం చదువుతూ ఉంటే దేవుని చిత్తాన్ని నాకు తెలియజేయ ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని చిత్త ప్రకారం నువ్వు ఎలా అడగాలో ప్రార్థనలో దేవుడు నీకు అనుగ్రహించటకు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి జ్ఞానాన్ని కూడా నువ్వు అడుగు. ఒకవేళ నీకు అలాంటి జ్ఞానం నీకు లేకపోతే దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినటువంటి ఆ యొక్క సొలొమోను భక్తుని మన మధ్య, సొలొమోను రాజును మన మధ్యకు తీసుకొని వచ్చినాడు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినటువంటి ఆ సుంకరిని మన మధ్యకు తీసుకొని వచ్చినాడు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించినటువంటి సంఘాన్ని మన మధ్యకు తీసుకొని వచ్చినాడు. దేవుని చిత్తాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నీలో ఉన్నటువంటి నీ స్వార్థాన్ని నువ్వు చంపుకొని దేవునికి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు నీకు ఉండవలసినటువంటి యోగ్యతలు ఏమిటి అని అనగా, మొట్టమొదటి యోగ్యత వినయ విధేయతతో కూడినటువంటి యోగ్యత నీకు ఉండాలి. రెండవ యోగ్యత ఏమిటంటే ఆయన సన్నిధిలోకి నువ్వు ధైర్యంతో రావాలి, ప్రార్థించే ధైర్యం నీకు ఉండాలి. మూడవ యోగ్యత ఏమంటే విశ్వాసంతో నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా నీ ప్రార్థన పైకి పోదు, జవాబు రాదు. నాలుగో యొక్క యోగ్యత ఏమిటంటే నిష్కాపట్యంతో నువ్వు ప్రార్థన చేయాలి, నిజముగా నువ్వు ప్రార్థన చేయాలి. కీర్తన 145:18 ప్రకారం. ఐదో యొక్క మరి యోగ్యత ఏమిటంటే పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు ఏ విధంగా మాటికి వచ్చిందో ఆ విధంగా పట్టుదలతో దేవుని యొద్దకు వచ్చి నువ్వు అడగాలి. నువ్వు ఏ సమయంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా ప్రార్థనను పట్టుదలతో నువ్వు అడిగేవాడిగా ఉండాలి. అది నీ యోగ్యత ఉండాలి. ఐదవదిగా అత్యాసక్తితో నువ్వు ప్రార్థించే యోగ్యత నువ్వు కలిగి ఉండాలి. సంఘానికి ఉన్నటువంటి ప్రార్థన శక్తి ఈ భూ ప్రపంచంలో ఏ శక్తికి లేదు. అంత గొప్ప శక్తి సంఘ ప్రార్థనలో ఉంది. అంత గొప్ప మర్మం సంఘ ప్రార్థనలో ఉంది. అంత గొప్ప కార్యాలను సంఘ ప్రార్థనలో చూడగలుగుతాం. సరసాల పునాదులు అదిరినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో గొప్ప కార్యాలు నీ ప్రార్థన ద్వారా నువ్వు చవి చూడాలంటే, కళ్ళాలను చూడాలంటే ఎర్ర సముద్రం 2 బాయలుగా చీలింది. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు ఆపగలిగినాడు. నినివే పట్టణ ప్రజల యొక్క రక్షణ కొరకు, వారి యొక్క మారు మనసు
దేవుని యొక్క మనసుని మార్చివేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు రాయించి పెట్టినాడు. వీటి చదువుల ద్వారా, వినుల ద్వారా మీరు నేర్చుకోవాలని దేవుని యొక్క ఆశ. అత్యాసక్తితో నువ్వు ప్రార్థిస్తే గొప్ప కార్యాలు దేవుడు చూడగలుగుతావు. చివరిగా ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుడి చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఈ విధంగా 7 రకాలైనటువంటి యోగ్యతలు నీలో ఉన్నట్లయితే, ఆ విధమైన యోగ్యతలు నీలో లేకపోతే మొదట ప్రార్థించేటప్పుడే ప్రభా ఈ యోగ్యతలన్నీ నాలో లేవేమో, ప్రభా ఈ యోగ్యతలు కలిగి ప్రార్థించే జ్ఞానము, శక్తి, విశ్వాసం నాకు దయచేయి. ఈ విధంగా ఈ యోగ్యతలు కలిగి నువ్వు ప్రార్థించినట్లయితే గొప్ప కార్యాలు దేవుళ్ళు చూడగలుగుతావు. ఈ విధంగా నువ్వు సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతలు చేయవలని నేను హెచ్చరిస్తున్నాను. ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఈ విధమైన 7 యోగ్యతలు నువ్వు కలిగి ప్రార్థనలో ప్రార్థించే జయవీరుడిగా, సైనికుడిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. తెలుగులో మాట్లాడుకుని ప్రార్థన అయిపోవాలి. కీర్తన 99, కీర్తన 99వ అధ్యాయము 6వ వచనం. కీర్తన 99వ అధ్యాయము 6వ వచనము. ఆయన యాజకులలో మోసే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. కాబట్టి జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ మనసు, నీ తనులు అన్ని కూడా దేవుని సన్నిధిలో పడవేసుకొని ప్రార్థించడానికి కావాల్సిన యోగ్యతలు ఉన్నాయో లేదో పరిశీలించుకొని ప్రభా మొదట నా హృదయాన్ని కడు, నిరంతరంతో నన్ను కడు, నా ప్రార్థన నీ సన్నిధి చేయ విధంగా నాలో తండ్రి నీ యోగ్యతలు, ఈ 7 రకాలైన యోగ్యతలు నాలో ఉన్నాయో లేదో పరీక్షించుకొని ఆ విధమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరే విధంగా మన తలంపులు, మన హృదయాలు అన్ని కూడా ఆయన సన్నిధిలో పడవేసుకొని ఆయన చెవికి వినపడినట్లు మన ప్రార్థన చేయుటకు దేవుడు సహాయం చేయగలగా. దేవుడి మాట కొరకై దీవిస్తున్నాడు.